బెల్లంపల్లి పట్టణంలోని 21 వార్డులో గణేష్ మండప నిర్మాణ షెడ్డుని కూల్చివేసిన అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 21 వార్డు బూడిద బస్తీలో ఇటీవల నూతనంగా నిర్మించ తలపెట్టిన వినాయక మండపాన్ని మంగళవారం బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ, బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ ప్రాంతంలో గణేష్ నవరాత్రుల కోసమని బస్తీవాసులు మండపాన్ని ఏర్పాటు చేసుకున్న విషయానికి తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో హుటాహుటిన అక్కడి చేరుకుని కూల్చివేసే ప్రయత్నం చేశారు. కూల్చివేత ప్రయత్నాన్ని బస్తీవాసులు అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంతమేర మండపం చుట్టూ ఇటుకలతో నిర్మించిన గోడను కూల్చివేశారు. బస్తీవాసులు అడ్డుకున్నప్పటికీ రెవెన్యూ, పోలీసులు వినకుండా వినాయక మండపం కోసం ఏర్పాటు చేసిన షెడ్డును కొంత భాగం కూల్చివేశారు. బస్తీవాసులు అందరూ కలిసి గత 25 సంవత్సరం నుండి మేము గ్రూపుగా ఏర్పడి ఇక్కడ జీవనిపాడి కింద పిండిగిరికి కేటాయించుకున్న స్థలాన్ని బస్తీవాసుల అందరి నిర్ణయం మేరకు గణేష్ మండప స్థలానికి ఇచ్చామని ఎవరో గిట్టనివారు అబద్ధపు సమాచారం ఇచ్చారని, దానికి ఎంఆర్ఓ వచ్చి ఇలా కూల్చివేయడం సరికాదన్నారు. పర్మిషన్ తీసుకుంటాం. మేము పిటిషన్ ఇచ్చిన ఆల్రెడీ మేము సార్కి అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాం కలెక్టర్ గారి దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ లో. మేము దానికోసం తిరిగి